तदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। సాయి బంధులారా, ఈరోజు మనం గ్యాప్ తర్వాత కలుసుకుంటూ ఉన్నాం. అంతకుముందు చెప్పినవి కూడా గుర్తుంటాయి అందరికీ కూడా. అయితే ఈ చెన్నబసప్ప వీరభద్రప్ప కథ మనకు అర్థం కావాలంటే ముందుగా అసలు పునర్జన్మని మనం నమ్ముతున్నామా లేదా అనేది ప్రధానమైన అంశం. పునర్జన్మని నమ్మలేదనుకోండి, ఇక మనం ఈ కథ చదివి ఉపయోగం లేదు. ఎందుకంటే పునర్జన్మ అన్నది ఒకటి ఉంది అని అంటే ఆ పునర్జన్మలో మరలా నేను ఎక్కడ కష్టాలు అనుభవించవలసిందో అనే ఉద్దేశంతో ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయాలనేది కదా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. పుణ్యకార్యాలు చేయాలి. ఎందుకు పుణ్యకార్యాలు చేయాలి? ఒకవేళ పాపాలు చేసి ఈ జన్మలో గనక నువ్వు పబ్బం గడుపుకున్నట్లయితే ఏముంది లేబ్బా మనకు కలిసి వస్తుందని నువ్వు పాపం చేసినట్లయితే ఆ కలిసి రావడం లేదా డబ్బు కూడడం లేదా సుఖాలు రావడం గౌరవాలు రావడం అలా వచ్చినటువంటివేవి కూడా ఈ జన్మకి మాత్రమే అవి వస్తాయి. ఈరోజు ఈ జన్మలో నువ్వు చేసినటువంటి పాపం ఖచ్చితంగా ఇంకొక జన్మలో నువ్వు అనుభవించాలి అన్నటువంటిది ఒక ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భయం. ఇది ఆధ్యాత్మిక భయం. ఈ ఆధ్యాత్మిక భయం అన్నది లేకపోతే కనుక ఇక మనం ఎవరి మాట వినం. వాస్తవానికి సనాతన ధర్మంలో ఈ పునర్జన్మ సిద్ధాంతం అన్నది లేకపోతే ఈ జన్మకి ఈ జన్మ వరకే సరిపోతుంది, ఇంకా వచ్చే జన్మ ఏం లేదు అని అనుకుంటే గనక ఇక మనకు విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. ఇంక లెక్క చెప్పేది ఏముంది? ఇంకా లెక్క చెప్పాల్సిన పనేం లేదు. జరిగినంత వరకు జరగనిండి ఏమవుద్ది అనేటువంటి ఒక విచ్చలవిడితనం పెరిగిపోతుంది. కాబట్టి సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో పునర్జన్మ అన్నది ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అనేది. అయితే ఈ పునర్జన్మ ఉంటే ఆ పునర్జన్మలో నువ్వు ఏ దేహాన్ని అయితే పొందుతావో ఆ దేహంలో ఇప్పటి పాపపుణ్యాల ఖాతా నువ్వు అనుభవించేటట్లయితే గనక ఆ జన్మలో నువ్వు పొందినటువంటి దేహానికి ఈ స్మృతులు ఉంటాయా? ఇవి గుర్తుంటాయా? గుర్తుండవు. అది సమస్య. ఒక స్వామి ప్రవచనం చెప్తున్నాడు. ప్రవచనం చెప్తుంటే అందరూ కూర్చొని ఆ ప్రవచనాన్ని వింటున్నారు. ఆ వినే సందర్భంలో ఒక అతను మాత్రం చాలా జాగ్రత్తగా వింటున్నాడు స్వామి చెప్పేది. ఆ స్వామి ఏం చెప్పాడంటే, భక్తులారా, ఈ జన్మలో గనక మీరు పాపాలు చేశారంటే వచ్చే జన్మలో మరలా పుడతారు. మళ్ళా పుట్టాలనుకుంటే గనక పాపాలు చేయండి. లేదు ఇంకా పుట్టకూడదు నేను అనుకుంటే గనక పుణ్యాలు మాత్రమే చేయండి అని ఆ ప్రవచనకర్త చెప్పారు. ఆ సత్సంగం అంతా అయిన తర్వాత స్వామివారు స్టేజీ దిగి వస్తుంటే ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు, స్వామి ఇందాక మీరు ఏదో అన్నారు, మరొక్కసారి చెప్పండి అని. సెంట్రల్ ఐడియా. అప్పుడు ఆయన అన్నాడు, నాయనా, పుణ్యాలు చేస్తే మళ్ళా పుట్టవు, పాపాలు చేస్తే మళ్ళా పుట్టవు అన్నాడు. అరే స్వామి, ఇప్పుడు దాకా నాకు ఈ విషయం తెలియక అప్పుడప్పుడు చిన్న చిన్న పుణ్యకార్యాలు చేశాను, ఈ అన్నదానాలని అదని ఇదని. ఇక మీరు చెప్పిన తర్వాత ఇంక నా జీవితంలో పుణ్యం చేయను అన్నాడు. ఇదేంట్రా నీకు ఇలా అర్థమైంది? ఎందుకు చేయవు అంటే, మీరు చెప్పారు కదా పుణ్యం చేస్తే మళ్ళా పుట్టనని. పుట్టకపోతే ఎలా? ఇప్పటికే ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత సౌకర్యం ఉంది, ఇంత పెద్ద టీవీలు, ఇంత పెద్ద సినిమాలు, అద్భుతమైనటువంటి లోకాన్ని విడిచిపెట్టి మరలా రానంటే నేను ఎందుకు పుణ్యం చేస్తా? నాకు కావాల్సింది మళ్ళా రావాలి. అప్పటికి నేను వచ్చేటప్పటికి ఇంకెంత టెక్నాలజీ ఉంటుందో, ఇంకేం సినిమాలు ఉంటాయో, ఇంకేం సౌఖ్యాలు ఉంటాయో, అద్భుతమైనటువంటి సౌఖ్యాలు వదిలిపెట్టి భలేవాడివే, నేను ఇంక చచ్చినా కూడా పుణ్యం చేయను అని కరాఖండిగా చెప్పేశాడు. అప్పుడు ఆ స్వామి అన్నాడంట, అరే పిచ్చోడా, నేను మరలా పుడతామని చెప్పాను కానీ మనిషిగానే పుడతామని నేను చెప్పలేదు కదా.
మనిషిగానే పుడతావని నేను చెప్పలేదు. నువ్వు పందిగా పుట్టొచ్చు, పిల్లిగా పుట్టొచ్చు, నక్కగా పుట్టొచ్చు, దోమలాగా పుట్టొచ్చు. అనంటే అప్పుడు వాడన్నాడట, సరే పాపాలే చేశాను. ఈ జన్మలో సుఖాన్ని అనుభవించాను. వచ్చే జన్మలో పందిగా పుట్టాననుకో స్వామి. ఆ పందికి తెలుస్తుందా? పలానా సుబ్బయ్య పుట్టాను నేనని? తెలీదు గదా! మరి తెలియనప్పుడు ఏదైతే ఏముందని? ఎంత గొప్ప లాజిక్కో చూడండి. ఇప్పుడు నేను సుబ్బయ్యని, నేను పాపాలు చేశా. పాపాలు చేసిన తర్వాత మళ్ళా వచ్చే జన్మలో పంది జన్మెత్తా. ఆ పందికి తెలీదు గదా! పలానా జన్మలో సుబ్బయ్యగా ఉన్నాను. ఆ సుబ్బయ్యగా పాపాలు చేశాను. పాపాలు చేపెట్టి మళ్ళా పుట్టాను. అబ్బబ్బా! ఎంత తప్పు చేశాననేది లేదు గదా! ఎందుకంటే ఇప్పుడుండే పందులకు తెలుస్తున్నాయా? ఇప్పుడుండే కుక్కలకి, చేమలకి, దోమలకి తెలుస్తున్నాయా? మరి గత జన్మ స్మృతులు లేనప్పుడు ఏది ఏమైతే నాకేంటి స్వామి అన్నాడు. ఇలాంటి వితండవాదాలుంటాయి. ఈ వాదాలు చేసిన తర్వాత ఇంక మనం ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మం. మరి శాస్త్రం ఎందుకని మనకు పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్పింది? అనేది ఒక ప్రయోజనం ఏంటంటే, నువ్వు ఈ జన్మలోనే నీ జీవించేటువంటి విధానాన్ని మార్చుకుంటావు. ఒక ప్రయోజనం. రెండవ ప్రయోజనం ఏంటంటే, నువ్వు పుణ్యకార్యాలు చేసినందువల్ల వచ్చే జన్మలో ఉత్తమమైనటువంటి దేహాన్ని నువ్వు పొందుతావనేటువంటిది చెప్పినట్లయితే గనక, ఆ పుణ్యకార్యాలు పెంచుతారు అనేది మరొకటి. అయితే దీనికి ప్రమాణం గావాలి గదా! ప్రమాణం ఉంటే గదా నమ్మడానికి. దానికి శాస్త్రంలో చాలా కథలున్నాయి. జడభరతుడి కథ ఒకటుంది. జడభరతుడి కథ. జడభరతుడి కథలో ఆయన చివరిలో ఏదైతే అనుకుంటాడో, ఏదైతే అనుకోని ఆయన శ్వాస వదిలేస్తాడో అదేగా పుడతాడు. భగవద్గీత ఏం చెప్తా ఉంది? మనకు చివరి దశలో నువ్వు ఏదైతే గుర్తుకు తెచ్చుకుంటావో, ఆ గుర్తుకు తెచ్చుకున్న దాని ఫలితమే మిగతా జన్మ ఉంటుంది అని. దానికి కాళహస్త్రి సుఖబ్రహ్మాశ్రమం స్వామి అంటాడు. ఆయన విద్యాప్రకాశానందగిరి గారు. ఆయనేమంటారంటే, అలాగైతే జీవితం అంతా ఏదో ఒక రకంగా బతికి, ఆ చివరి గడియలు ఏదైతే వచ్చాయో, అప్పటి వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది గదా! అని అనుకుంటావేమో, అలా గుర్తుండే అవకాశం లేదు. కాబట్టి చివరి గడియల్లో నీకు భగవంతుడు గుర్తు రావాలి అంటే, చివరి గడియల్లో నీకు భగవన్నామ స్మరణ చేయాలనే తలంపు రావాలంటే, ఆ అభ్యాసం ఇప్పటి నుంచే ఉండాలి. ఆ అభ్యాసం లేకపోతే గనక నీకు ఆ క్షణంలో దేని మీదైతే నీ ప్రేముందో, మరులున్నాయో, ఆ వారు మాత్రమే గుర్తొస్తారు. నీకు భర్త మీద ప్రేముండిందనుకోండి, నీ కళ్ళ ముందు భర్తే కనిపిస్తాడు. లేదు భార్య మీద ప్రేముంటే భార్యే కనిపిస్తాడు. బిడ్డల మీద ప్రేముంటే బిడ్డలే గుర్తొస్తారు. కాబట్టి చివరి దశలో నీకు భగవంతుడు గుర్తు రావాలంటే ఏం జేయాలి? ఎందుకని? భగవంతుడు గుర్తొస్తే గనక, నువ్వు భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళిపోతావు. నీకు కుటుంబాలు గుర్తొస్తే గనక, మరలా ఆ బంధాన్ని తగులుకుంటావు. ఆ బంధం అన్నది నీకు మనిషి రూపంలో ఉండే అవకాశం లేదు. బంధంలోకెళ్ళిపోతావు. కాబట్టి బంధమా, బంధ విమోచనమా? బంధం అంటే మరలా పుట్టడం. బంధ విమోచనం అంటే ఇక పుట్టకపోవడం. మరి ఇంక పుట్టకపోవడం అంటే ఎలా తెలుస్తుందంటే గనక, నువ్వు భగవన్నామ స్మరణ చేస్తూ నువ్వు శ్వాస విడవగలిగితే, ఈ జీవితాన్ని చాలించగలిగితే, అప్పుడు నీకు అవకాశం ఉంటుందనేది మనకు పెద్దలు చెప్తున్నటువంటి మాటలు. మరి ఇక్కడ మన కథలో మన కథలో ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క గుణాన్ని ఆపాదించారు. ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క గుణం. ఈ కథలో ఉండే విషయం ఏందంటే ఖచ్చితంగా చదవాల్సిందే ఇది. చదివితే గాని ఈ కథ ముందుకెళ్ళదు. లేదంటే కొన్ని కథలు ఎలా ఉంటాయంటే కథ చెప్పేసి ఆ బాబా వారు ఇచ్చినటువంటి బోధనో ఇంకేదో చెప్తే సరిపోతుంది. కానీ ఇది అలా గాదు. ఇది ఖచ్చితంగా మనం అది చదువుకుంటూ వెళ్తే గాని తప్పదు. అందువల్ల ఈ ఒక్క కథ మాత్రం సచ్చరిత్ర ప్రమాణంగా చదువుతూ ముందుకు వెళ్దాం. ఇంకా అన్నీ ఇలా ఉండవు. అన్నీ అలా చదవాల్సిన అవసరం గూడా ఉండదు మనకు. కాబట్టి ఈ ఒక్క కథని మీరు భరించాలి. 47వ అధ్యాయం. ఒకసారి సచ్చరిత్రని తీయండి. 47వ అధ్యాయంలో ఎక్కడి వరకు మనం వచ్చామంటే, ఆ లోబి గురించి మాట్లాడుకున్నాం. ధనవంతుడు, ధనవంతుని యొక్క భార్య, డుబ్‌కి. ఈ 3 క్యారెక్టర్‌లొచ్చాయి. ధనవంతుడు, ధనవంతుడి యొక్క భార్య, డుబ్‌కి. మరలా చదివుంటారు కాబట్టి గుర్తొచ్చేస్తుంది మీకు. కాబట్టి ధనవంతుడెవరు? పరమలోభి. పరమలోభి దేవాలయ మరమ్మత్తుల కోసం గ్రామస్తులు ప్రోగు చేసి ఇచ్చినటువంటి డబ్బుని సొంతానికి వాడుకొని, మరలా డబ్బుని వసూలు చేసి, ఆహ్, దానిని గూడా సొంతానికి వాడుకున్నటువంటి ఒక లోభి. అది అతని క్యారెక్టర్.
రెండవది ధనవంతుని భార్య. ధనవంతుని భార్య పరమశివుడు కలలో కనిపించే అంత భాగ్యవంతురాలు. పరమశివుడు కలలో కనిపించి, నా దేవాలయ మరమ్మత్తుకి నీ నగలేదన్నా, నీ సొంతానివేదన్నా ఇచ్చి మరమ్మతులు చేయించు, మీ వారిని విడిచిపెట్టు, ఆయన లోభత్వాన్ని పట్టించుకోవద్దు అని పరమశివుడే కలలోకి వచ్చి ప్రత్యక్షంగా చెప్పిన అంత పుణ్యాత్మురాలు. అంటే భర్త ఏమో లోబి, భార్య ఏమో పుణ్యాత్మురాలు. భగవద్ దర్శనం అయింది. ఆమెకు భగవద్ దర్శనం అయినప్పుడు కూడా ఇతను ఒప్పుకోలేదు. ఇదేదో కావాలని పరమశివుడు మనందరికీ గొడవలు పెడుతున్నాడని కూడా అన్న మాటలు మీకు గుర్తొస్తాయి. మూడవది డుబ్కి. డుబ్కి ఎవరంటే తన అవసరాల కోసం ఆ ధనవంతుని దగ్గర పొలాన్ని తాకట్టు పెట్టినటువంటి ఒక పేదరాలు. 3 క్యారెక్టర్లు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ 3 క్యారెక్టర్లకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఒక అతనేమో లోభి, మరొకరేమో భక్తురాలు, మరొకరేమో పేదరాలు. ఈ ముగ్గురికి సంబంధించిన కథ. కాబట్టి ఆమె నగలని, భార్య నగలని అతనే కొని దానికి 1000 రూపాయలు ఖరీదు పెట్టి, ఆ 1000 రూపాయలకి కూడా 200 రూపాయలు విలువ చేసేటువంటి పొలాన్ని గుడికి తాకట్టు పెట్టాడు. గుడికి అప్పగిచ్చాడు. ఆ గుడికి కూడా ఎందుకు ఉపయోగపడదు అది. అంటే అన్ని విధాల భగవంతుణ్ణి మోసం చేయడానికి సిద్ధపడినటువంటి ఆ వ్యక్తి. ఆ తర్వాత చూడండి, చివరికి ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనములో ఉంచిరి. అందుకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. చిత్రము అనే పదం ఎందుకు వాడారు అండర్లైన్ చేసుకోండి. చిత్రము. సార్ మీరు కెమెరా రావట్లేదు సార్ మీరు. అది అప్పుడప్పుడు అటు పోతుంటుంది. సరే సరే సార్. ఓకే, పట్టించుకోకండి, అది వస్తుంటుంది. సరే. అది ఎందుకనో రమా, దాన్ని కూడా కదిలిస్తురా. ఫోన్ ఫోన్ డివైస్ అట్టే ఉంచేసి నువ్వు వాడేం కలబెడుతున్నావు? నేనేం కలబెట్టావు? ఇప్పుడు చూడు, ఒక్క నిమిషం. ఏదో వస్తా ఉంది, ఇది పోతా. దేంట్లో ప్రాబ్లం ఉంటుంది? ల్యాప్టాప్ లోనా? సరే, ఇబ్బంది లేదు. సరే చెప్పుకుంటా నువ్వు వచ్చినప్పుడు వస్తుంది. సరే, వస్తుందిలేండి, ఇబ్బంది లేదండి. మనకు విషయం పోతుంది, సరిపోతుంది. ఆ తర్వాత ఎక్కడ డిస్టర్బ్ అయినాం? శివుడు తర్వాత కొన్ని విచిత్రములు జరిగాయి. ఆ చిత్రము జరిగిన కాడ ఆగాం. మరి ఆ చిత్రం ఏంటి అని అంటే మాట్లాడుకుందాం. గొప్ప తుఫాను సంభవించను, కుంభవృష్టి కురిసెను. గొప్ప తుఫాను సంభవించను, కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలగతి చెందెను. ఇక్కడ చిత్రం ఏంటంటే, భార్య దుర్మార్గురాలేం కాదు కదా. ఇప్పుడు పిడుగుపడడం అంటే అర్థం ఏంటి? అకాల మరణం. పిడుగుపడడం అంటే అకాల మరణం చెందారని. అకాల మరణం చెందేంత తప్పు ఆమె ఏం చేసింది? ఆమె ఏం చేయలేదు కదా. ఆమె అద్భుతంగా పరమశివుడి యొక్క దర్శనాన్ని కూడా పొందినటువంటి స్త్రీ. ఆమె త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి స్త్రీ. మరి ఆ త్యాగం అంతా ఏమైపోయింది? ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎందుకని పనికి రాకుండా పోయింది? భర్త వల్ల. చిత్రం అంటే అది. నువ్వు అద్భుతంగా పుణ్యం చేసావు. పుణ్యం చేసిన తర్వాత నీ సహవాస దోషం అంటారు కదా. ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుందంటే మీకు, ఇప్పుడు ఒక బస్సులో పోతున్నారు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో కొంతమంది చనిపోయారు, కొంతమంది బతికారు. ఆ చనిపోయిన వాళ్ళందరూ పాపాత్ములనే అర్థం? బతికిన వాళ్ళందరూ పుణ్యాత్ములనే? ఆ చనిపోయిన వాళ్ళల్లో ఏ తప్పు చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. దీనికి సంబంధించి ఈ మధ్య ఒక అద్భుతమైన ఒక వీడియో వచ్చింది. అదేంటంటే,
ఒక బస్సు పోతూ ఉంటే ఇలా కొండ మీద నుంచి రాళ్ళు పడుతూ ఉంటాయి. నాకు గుర్తొచ్చినంత వరకు చెప్తా దాన్ని. రాళ్ళు పడుతూ ఉంటే కొంతమంది కిందకి దిగేస్తారు. కొంతమంది బస్సులో ఉంటారు. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్తాడు. ఇది ఎవరో ఒకరు పాపాత్ముడు ఉన్నాడు. ఆ పాపాత్ముడు ఉన్నందువల్ల ఈ బస్సుకి ప్రమాదం జరిగింది. కాబట్టి మీరు ఒక్కొక్కరు దిగుతూ రండి. ఒక్కొక్కరు దిగుతూ వస్తే చివరిగా ఎవరైతే ఉంటాడో వాడు పాపాత్ముడు. ఎవరు ఎవరు దిగనందువల్ల అనంటే అప్పుడు ఒక్కొక్కరు దిగుతూ వస్తారు కిందకి బస్సులో నుంచి. ఆ కథ. బస్సులో నుంచి ఒక్కొక్కరు దిగుతూ వస్తారు. అది ఒక్కొక్కరు దిగొచ్చినప్పుడు అమ్మ నేను పాపాత్ముడు కాదు పుణ్యాత్ముడిని, ఎందుకంటే నాకేం కాలేదు కదా! బస్సు పడిపోలే లోయలో. అప్పుడు అందరూ వచ్చి బస్సు పక్కన నిలబడుకుంటే చివర్లో ఒకడుంటాడు. ఆ! వీడు పాపాత్ముడు. వీడి వల్ల మనకి ఈ ప్రమాదం జరగబోయింది. మనందరం వచ్చేసాం కాబట్టి వాడు చనిపోవడానికి అర్హుడు అనంటే ఎప్పుడైతే అతను దిగడానికి ప్రయత్నం చేస్తాడో వీళ్ళందరూ నిలబడుకున్నటువంటి ప్లేస్ అంతా కుంగిపోయి మొత్తం చచ్చిపోతారు. అంటే అర్థం ఏంటి? ఆ బస్సులో వాడొక్కడే పుణ్యాత్ముడు. వాడు ఉన్నందువల్ల బతికున్నారు ఇప్పుడు దాకా వీళ్ళు. ఎప్పుడైతే వాడిని వదిలిపెట్టి దించేశారో ఇంక భగవంతుడు నిర్ణయించాడనే కథని ఈ మధ్య చూశాను నేను. చాలా బాగుండింది. అంటే అర్థం సహవాస దోషం అంటాం గదా! ఇప్పుడు భర్త చేసినటువంటి పాపానికి ఆమెందుకు బలైంది? దీన్నే అంటే అందుకనే మనకు పెద్దవాళ్ళు అంటారు. ఆహ్, పాపం కొద్దీ ఏది ఏది గుర్తొస్తే చెప్పండి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ దానం బిడ్డలు. కొద్దీ బిడ్డలు. ఇది ఊరికే రాలా ఇది. పుణ్యం కొద్దీ పురుషుడు. భర్త నీకు పుణ్యం కొద్దీ దొరుకుతాడు. ఒకవేళ గత జన్మంలో గనక నువ్వేదన్నా పాపరాశి మిగులుంటే ఇలాంటి వాడు దొరుకుతాడు. నువ్వేమో పుణ్యాత్మురాలివే. కానీ వాడు ఆ పాపరాశితో వచ్చాడు. ఆ పాపరాశితో వచ్చింది నువ్విప్పుడేమనిపిస్తది? నేను నేను పుణ్యాత్మురాలిని గదా! నేను గుడులకెళ్తున్నాను, గోపురాలకెళ్తున్నాను, నేను అద్భుతంగా చేస్తున్నానంటే ఇప్పటి లెక్క గాదది. అది ఎప్పుడో లెక్కో. అక్కడ లెక్క ఇప్పుడు ఇది జన్మజన్మల సిద్ధాంతం ఇక్కడ మనకు వర్కౌట్ అవుద్ది. మనకు అర్థం కావడానికి. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో నువ్వేమీ చేసి ఉండకపోవచ్చు. ఇదే కథ మనకు మదరాసు భజన బృందం దాంట్లో వస్తది. మదరాసు భజన బృందంలో అద్భుతమైన వివరణ ఉంది దీనికి. మదరాసు భజన బృందం యజమానికి సంబంధించిన స్వప్నంలో ఆయన ఒక పంజరంలో బంధింపబడి ఉన్నప్పుడు 2 చేతులు వెనక్కి కట్టి బాబావారు అలా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అద్భుతమైన సంభాషణ. దీనికి సంబంధించిన కథే అది. ఆ సంభాషణ ఏముంటుంది? బాబా మీరు మీ సమక్షంలో నన్నిలా శిక్షిస్తే నేనిక్కడికొచ్చినందువల్ల ప్రయోజనం ఏంటి? మీ సమక్షంలో నన్ను పంజరంలో బంధించారు పోలీసులు. మరి ఎందుకు మీ సమక్షంలో నాకెందుకింత శిక్ష పడుతూ ఉందన్నప్పుడు బాబావారు అంటారు, "ఏమో ఏ పాపం చేశావో" అని అంటాడు. ఏ పాపం చేశావో అందువల్ల నీకు ఈ శిక్ష అనుభవిస్తున్నావు. పోలీసులొచ్చి చేతులు రెక్కలు విరిచి కట్టి నీకు పంజరంలో బంధించారు. అప్పుడు ఆయనంటాడు, "నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు. కాబట్టి ఈ శిక్ష అనుభవించడానికి నేనేం తప్పు చేయలేదు." అన్నప్పుడు బాబావారు ఏమంటారు, "ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు. గత జన్మల్లో చేసి ఉండొచ్చు గదా!" ఆ చర్చ జరుగుతుంది వాళ్ళిద్దరికీ. అప్పుడు ఆయనేమంటాడు ఆహ్, మద్రాసు భజన బృందం యజమాని, "ఒకవేళ ఒకవేళ నేను గత జన్మల్లో పాపం చేసున్నట్లయితే గూడా బాబా, నేను నీ సమక్షంలో ఉన్నాను గదా! నీ దర్శనం కోసం వచ్చాను గదా! నిన్ను ఆశ్రయించాను గదా! మరి ఇప్పుడు ఆ పాపరాశంతా ఎండుగడ్డి వలె మాడిపోవాలి గదా! ఎందుకు మాడిపోవడం లేదు?" అంటే ఉదాహరణకి మనం బాబా పాదాలు పట్టుకున్న తర్వాత కూడా కష్టాలొస్తూ ఉంటే చాలా మందికి ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. బాబా పాదాలు పట్టుకున్నామండి. అయినా గూడా ఏమి ప్రయోజనం కనిపించడం లేదు. ఆ కష్టాలేం పోవడం లేదు అనంటే ఈ కథ గుర్తు తెచ్చుకోవాలి మనకు. ఈ కథలో ఏం చెప్పాడాయన, ఒకవేళ నేను పాపం చేసున్నా గూడా నీ సమక్షంకొచ్చినప్పుడు ఈ పుణ్యరాశంతా, ఈ పాపరాశంతా మాడిపోవాలి గదా! నువ్వు గురువు గదా! అనన్నప్పుడు ఆయన అన్న మాట అద్భుతమైనటువంటి మాట బాబావారన్న మాట. ఆయనేమంటాడంటే, "అంత విశ్వాసము నీకున్నదా?" ఇది అండర్‌లైన్ జేసుకోవాల్సింది. ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్క భక్తుడు అండర్‌లైన్ చేసుకోవాల్సింది అంత విశ్వాసము నీకున్నదా? ఇక్కడ విశ్వాసానికి ఈ జన్మజన్మల పాపరాశికి సంబంధం ఏముంది? అనంటే విశ్వాసం ఉంటేనే నీకు ఆయన యొక్క అనుగ్రహం అనేది తెలుస్తుంది. లేదంటే తెలియదు.
అంటే నమ్మకం లేని వైద్యం ఏ విధంగా అయితే పనిచేయదో, విశ్వాసం లేని అనుగ్రహం కూడా అది ఫలించదు. ఎందుకనంటే అలా విశ్వసించలేకపోవడమే నీ కర్మ. అలా విశ్వసించలేకపోవడమే నీ కర్మ. ఉదాహరణకి మీరు 'అమ్మోరు' సినిమా చూసుంటారు. 'అమ్మోరు' సినిమా కోటి రామకృష్ణది. అందులో కల్లు చిదంబరం పాత్ర మీకు గుర్తుంటే గనక, సౌందర్య ఆమె పాత్రధారితో ఈయన చెప్తుంటాడు, "అమ్మా బొట్టు పెట్టమ్మా" అంటుంటాడు. బొట్టు పెట్టమ్మా అంటే ఆమె పెట్టదు. ఇతనికి తెలుసు అమ్మకు బొట్టు పెడితే ఈ కష్టాలన్నీ పోతాయి. ఆమె ఆ బొట్టు పెట్టి పిలవమ్మా అంటుంటాడు. ఈమె పిలవదు. అది విశ్వాసం. అలా పిలవనందువల్ల ఏమవుతుంది? చివరికి ఎన్నో కష్టాలు పడుతుంది. చివరికి ఏదో ఒక రకంగా ఈమె చేతుల్లోంచి కుంకుమ వెళ్లి ఆమె నుదుటి మీద పడుతుంది. ఆమె ఆమె అప్పుడు అమ్మవారు కదిలొస్తారు. అంటే అమ్మవారు కదిలి రావడానికి ఈమెకు బొట్టు పెడితేనే కదిలి రావాలనా? భక్తురాలు ఇంత కష్టపడుతుంటే అనే ఆలోచన వస్తది. కానీ బొట్టు పెట్టడం కాదాడ విశ్వాసం. ఒకరి దగ్గర చెప్పిస్తుందామె. బొట్టు పెట్టి పిలువమ్మా అమ్మొస్తుంది అని. నీకు నిజంగానే అమ్మ కాపాడుతుందన్నటువంటి విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు బొట్టు పెట్టేదానివి. కానీ పూర్తిగా ఇబ్బంది పడేంత వరకు నీకు విశ్వాసం రాదు. మీకు ఇదే మనకు 'ద్రౌపది వస్త్రాపహరణంలో' కూడా వస్తుంది. 'ద్రౌపది వస్త్రాపహరణంలో' అమ్మవారి యొక్క ఆ ఒలువల నుంచి ఆ అవమానం నుంచి కాపాడింది శ్రీకృష్ణ భగవానుడు గదా! మరి శ్రీకృష్ణ భగవానుడు వెంటనే ఆమె కేక వేయలేదే! వెంటనే పిలవలేదే! ఆమె ప్రయత్నాలన్నీ చేసి చివరిలో ఆమె శ్రీకృష్ణ భగవానుడిని పిలిస్తే అప్పుడొచ్చి ఆయన కాపాడాడు. ఆ చివరి దాకా ఈ గ్యాప్ అంతా ఏం జరిగింది? ఈ గ్యాప్ అంతా పరీక్షే. ఇప్పుడు ఎప్పుడైతే దుశ్శాసనుడు లాగుతూ ఉన్నాడో అందరూ నవ్వుతూ ఉన్నారు. అప్పుడు ఆమెకు స్ఫురణకు రాలా. చివరిగా వీరెవరూ నన్ను రక్షించలేరు అన్నటువంటి భావనకొచ్చినప్పుడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గుర్తొచ్చాడు. మనం గూడా మన కష్టాలు మనం పడుతూ ఉంటాం. ఆయన కాపాడలేదు అనుకుంటూ ఉంటాం. ఆయనేమనుకుంటాడంటే ఒక బొట్టు పెట్టి పిలవరా అంటుంటాడు ఆయన. నువ్వేమో బొట్టు పెట్టవు. ఆ బొట్టేందంటే శ్రద్ధ, సబూరి. ఈ శ్రద్ధ, సబూరి చూపించి నన్ను కేకేయి నాయనా నేనొస్తానంటుంటాడు ఆయన. కాబట్టి ఎవరికైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం మాత్రమే పనిచేస్తుంది తప్ప ఇంకొకటి పనిచేసే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఆ విశ్వాసం ఉంటే గనక మనకు గత జన్మల్లో ఉన్న పాపరాశి పోతుంది. ఇక్కడ పాపం ఈమెకి అవకాశం లేదు. భర్తతో పాటే వెళ్ళిపోయింది. మరి ఈమె వ్రతాలు చేసి నా భర్తతో పాటు తీసుకెళ్ళమని మొక్కుకునిందో ఏమో మనకు తెలీదు. ఎప్పుడైనా సరే భర్తతో పాటు మరణించాలనే కదా కోరుకుంటారు ఎవరైనా. మరి ఆ వ్రతం ఏమన్నా ఈమెకి ఫలించిందేమో తెలీదు. చనిపోయినారు. తర్వాత డుబ్కి కూడా కాలగతి చెందింది. అంటే అర్థం ఏంటంటే ఎవ్వరైనా సరే ఖచ్చితంగా ఒక ఎండింగ్ పాయింట్‌కి వెళ్ళాల్సిందే. ఆ ఎండింగ్ పాయింట్ అందరికీ ఉంటుంది. ఆ డుబ్కి పేదరాలైనా అక్కడికి పోవాల్సిందే, ధనవంతుడైనా అక్కడ పోవాల్సిందే, ఆయన భార్య పరమ భక్తురాలైనా అక్కడ పోవాల్సిందే. కానీ వీళ్ళు మోసుకుపోయేదేంటి? అది సమస్య. అందరూ కాటికి పోవాల్సిందే. కాటికి పోయేటప్పుడు నువ్వు ఖాళీగా పోతావని ఎవరు చెప్పారు? 2 మూటలు ఉంటాయని చెప్తుంది కదా శాస్త్రం. ఒకటి పుణ్యం మూట, 2 పాపం మూట. ఈ 2 మూటలు ఉంటాయి. మనకు తెలీదది. వాటిని మోసుకొని వెళ్ళాలి. భారంతో మోసుకొని వెళ్ళాలి. అలా మోసుకొని వెళ్తున్నామనేటువంటి గ్రహింపు రావడమే ఎరుక. అరే నేను చనిపోయిన తర్వాత నా వెంట వచ్చేదేంటి? ఇవేవీ రావు. నా వెంట వచ్చేది నేను చేసినటువంటి పుణ్యం, నేను చేసినటువంటి పాపం. ఇవి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పాప పుణ్యాల మూటని నేనే మోసుకురావాలి. నా తరపున ఎవ్వరు మోసుకొని రారు. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం మనకు చెప్తున్నది. ఈ ఎరుక ఉన్నవారు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఉంటారు. ఆ తర్వాత జన్మలో ఇక్కడి వరకు ఒక జన్మ అయిపోయింది. తర్వాత జన్మలో ఆ లోభి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్పయ్యను పేర ఉండెను. ఇక్కడ మరలా సచ్చరిత్రలోనే ఒక ప్రమాణం ఉంది. సచ్చరిత్రలో ఒక పారాగ్రాఫ్ ఉంది దీనికి సంబంధించి. అదేంటంటే అన్ని జన్మలలో ఉత్తమ జన్మ బ్రాహ్మణ జన్మ. సచ్చరిత్రలోనే ఉంది. అన్ని జన్మలలో ఉత్తమ జన్మ బ్రాహ్మణ జన్మ. బ్రాహ్మణుడిగా పుట్టడమే ఉత్కృష్టమైన జన్మ అని హేమంత్ పంత్ గారు రాశారు దాంట్లో. నేను చాలా సార్లు అండర్లైన్ చేసేదాన్ని. ఈయన ఎందుకు ఇలా రాసినాడా అనుకున్నా. కానీ శాస్త్రం చెప్తుంది. ఆయనదే సొంతం కాదు అది. శాస్త్రం చెప్తుంది. మరి ఇక్కడ వీరభద్రప్ప ఆ ధనికుడు ఆయన ఎవరు అనంటే ఇంతకుముందు
ఆ ధనికుడు ఎవరు? ఒక లోబి. దేవుడు సొమ్మును తినేసినాడు. భార్యను కూడా మోసం చేశాడు. పేదరాల్ని మోసం చేశాడు. మరి లెక్క తేడా వస్తుంది చూడండి ఇక్కడ. ఇక్కడ లెక్క తేడా వస్తుంది. అదేంటంటే ఆయన మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు మధురలో. ఇది ఉత్తమ గత్యా? దుర్గత్యా? ఇది ఉత్తమ గతి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. మరి ఆ లోబికి ఎలాగొచ్చింది ఇది? అందుకనే ఈ జన్మ రహస్యాలు మనకంత ఈజీగా తెలియవు. దీనికి ఏం చెప్తారంటే నాకు తెలిసినంత వరకు మనకు సంచిత కర్మ అని ఉంటది గదా! నేను సింపుల్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మనకు ఇంతకుముందు చెప్పాను నేను. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఈ జన్మలో నేను చేసుకున్నటువంటి కర్మలన్నీ ఆగామి కర్మల కిందకొస్తాయి. ప్రస్తుతం చేసేటివి పాపపుణ్యాలు. అంతకుముందు జన్మల్లో గాదు. అంతకుముందు జన్మల్లో నేను చేసుకున్నటువంటి పాపపుణ్యాల చిట్టా సంచితం. ఆ సంచితంలో నుంచి ఈ జీవుడు భూమి మీదకొచ్చేటప్పుడు ఆయనకు కొంత రేషన్ ఇవ్వడం జరుగుతుంది. రేషన్ ఇస్తారు. అంటే ఈ జీవి ఇదిగో మొత్తం భరించలేడు పాపం. పిల్లయ్య అన్నట్టు, పిల్లయ్య అంటాడు కదా సచరిత్రలో, బాబా ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. కాబట్టి ఈ బాధను ఏం చేయమన్నాడు ఆయన? 10 జన్మలకు బట్వాడా చేయమన్నాడు. 10 జన్మలకి బట్వాడా చేయి. అంటే ఈ నొప్పి ఏదైతే ఉందో ఒక జన్మలో నా వల్ల కాదు. కాబట్టి మీరేం చేయాలి? ఈ నొప్పిని 10 జన్మలకి నన్ను దాన్ని బట్వాడా చేయండి. అంటే దాన్ని షేర్ చేయండి. అన్నాడు కదా! అలా ఈ జీవి ఎప్పుడైతే ఈ భూమి మీదకొస్తాడో ఏదో ఒక ఉపాధిలో, ఆయనకు ఇన్ని సుఖాలు, ఇన్ని దుఃఖాలు అంటే ఇన్ని పాపాల ప్రతిఫలం, ఇన్ని పుణ్యాల ప్రతిఫలం అనుభవించాలని రాస్తారట. దీనినే విధి లిఖితం అంటారు. విధి రాత. మరలా ఆయుష్ కూడా రాస్తారట. తుది శ్వాస 21,600 శ్వాసల్ని ఒక రోజుగా పరిగణిస్తారట. 21,600 శ్వాసలు పీలిస్తే అదొక రోజు. ఆ విధంగా ఆ జీవి ఈ భూమి మీద ఈ దేహంతో ఇన్ని శ్వాసలు పీల్చాలని రాస్తారట బ్రహ్మదేవుడు. ఆ శ్వాసల కౌంట్ అయిన తర్వాత అతను ఏ వయసులో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎక్కడున్నా ఆ తుది శ్వాస అయిపోయింది అంతే. ఇంక లేదు. శ్వాస లేదు ఇంకా. తుది శ్వాస అనే పదం అక్కడి నుంచి వచ్చింది. ఆ కౌంట్ అయిపోయిన వెంటనే ఎక్కడున్నా తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఈ దేహానికి ఉదాహరణకి రామకృష్ణ ఆది శంకరాచార్యుల వారికి 32 సంవత్సరాలు. అంతే. అక్కడ వరకే. మరి ఈ 32 సంవత్సరాలలో ఇన్ని గ్రంథాలు రాయడానికి, ఇంత వాంగ్మయాన్ని ఇవ్వడానికి ఎవరికైనా సాధ్యమా? మనిషికి సాధ్యం కాదు. అందులో అప్పటి కాలంలో కాలినడకన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచిపోతూ అన్ని పీఠాలు స్థాపిస్తూ శిష్యుల్ని వెంటబెట్టుకొని కాలినడకన వెళ్తూ అన్ని గ్రంథాలు రాయడం మానవ మాతృలకి సాధ్యం అయ్యే అవకాశమే లేదు. మరి 32 సంవత్సరాలు ఎలా సాధ్యమైంది? అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలాన్ని ఇచ్చేసారు మొత్తం. అంతే అయిపోయింది ఇంకా. మొత్తం ఆ పుణ్య ఫలాన్నంతా తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేసారు. నాయన అయిపోయింది. 32 ఏళ్ళు నీకు పట్టువాడా. ఈ 32 ఏళ్లలో నీ పనంతా పూర్తి చేసుకొని వచ్చేసేయక. మరి స్వామి వివేకానంద ఎంత తక్కువ కాలం బతికాడు. 39 అనుకుంటా. నరేష్ అంతేనా? 39 39ఏనా? ఓకే. 39 అనుకుంటా. ఓకే. 39 సంవత్సరాలు కరెక్ట్ అయితే నేను గనక. 39 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఆ సాధన, రచనలు, ఆయన చేసిన అభ్యాసం 150 సంవత్సరాలకు కూడా ఎవరు చేయలేకపోతున్నారు. ఆయనకి ఈ మధ్య 150 సంవత్సరాల 150 జరిగితే జయంతో వర్ధంతో ఇప్పటికీ అతను ఎవరో తెలియదు. ఆయన స్వామి వివేకానందతో పరిచయం లేని వాళ్ళు కూడా జెండాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. మరి అంత తక్కువ పీరియడ్‌లో ఎలా సాధ్యం? ఇదే ఆ పాపపుణ్యాల చిట్టాకి మనకు నిదర్శనం ఏదన్నా ఉందంటే, అయ్యా గత జన్మల్లో అంతా చేసుకున్న పుణ్యం వాళ్ళకిచ్చేసారు అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి అన్నమాచార్యులు అన్ని వేల పాటలు రాయడం ఎలా సాధ్యమండి? 32,000 పాటలు రాస్తారా ఎవరైనా? 32,000 పాటలు రాయడం ఏంటి? 32,000 గీతాలు అసలు ఏంటది? మీకు ఇక్కడే భగవంతుడిని నమ్మాలనే కోరిక పుడతది మనకు. 32,000 పాటలు ఎలా రాస్తారు?
సరే రాశారు. ఆ తర్వాత ఏమైంది? ఆ మొత్తం వంశానికి సంబంధించిన ఆ తెలివితేటలందరూ ఆయనకి ఇచ్చేశారు. ఆ తర్వాత అందరూ గమనైపోయారు. ఆ తర్వాత ఏం లేదు. ఆ తర్వాత తరాలన్నీ మోగపోయినాయి. మొత్తం ఆయనకి ఇచ్చేశారు. కాబట్టి ఇది మనకు అంతుబట్టనటువంటి శాస్త్రం. ఈ పునర్జన్మ సిద్ధాంతం అంతుబట్టదు. ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే, ఆ ధనికుడు లోబైనప్పటికీ పక్క జన్మలో ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడానికి గత జన్మల్లో చేసిన లోపత్వం కాకుండా అంతకు ముందు జన్మల్లో చేసిన పుణ్యరాశి ఏదో మిగిలింది. ఇక్కడ వరకు మనం డ్రా చేసుకోవాలి. లేకపోతే అలా పుట్టే అవకాశం లేదు. తర్వాత అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించింది. ఎందుకు పూజారి కుమార్తెగా జన్మించింది? ఆమెకు భగవంతుని సేవ ఇష్టం, భగవంతుని ఆరాధన ఇష్టం. కాబట్టి 24 గంటలు భగవంతు ఆరాధన జరిగేటువంటి కుటుంబంలో ఆమె పుట్టింది. ఆమె కరెక్ట్గానే వచ్చింది. మళ్ళా సేమ్ ప్లేస్కి వచ్చింది, మంచి ప్లేస్కే వచ్చింది. కాబట్టి పూజారి కుమార్తెగా పుట్టింది. తర్వాత ఆమెకు గౌరీ అని పేరు పెట్టేది. ఆమెకి ఇప్పుడు పేర్లు మారే చూడండి. అక్కడేమో ధనికుడి పేరు లేదు. ధనికుడికి వచ్చి వీరభద్రప్ప, ధనికుడి భార్య గౌరీ. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు మనం. గౌరీ డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించను. ఆ పేదరాలు గొరవ ఇంటిలో అంటే మందిరాలకి సేవ చేసేటువంటి ఒక వర్గం ఉంటుంది. మనకు గ్రామాల్లో ఉంటారు. వాళ్ళు మందిరానికి సంబంధించిన పనులన్నీ సేవలన్నీ చేస్తుంటారు. మనకి ఇక్కడ గొరవ అనేటువంటిది ఇక్కడ మనకు లేదు, కానీ మనకు ఆ ప్రాంతంలో ఉందేమో తెలియదు. అంటే మందిర నిర్వాహకన చేసేటువంటి ఒక కుటుంబంలో ఆమె మగ శిశువుగా జన్మించింది. ఇది ఎక్కడ విరుద్ధం? అంటే ఇప్పుడు జన్మ సిద్ధాంతం ఎంత మారుతుందో చూడండి. అంటే గత జన్మలో స్త్రీ, ఈ జన్మలో పురుషుడు. ఇప్పుడు ఎలా నిర్ణయిస్తాం గత జన్మలో ఎవరు అనేది? ఇప్పుడు చూడండి, కొంతమంది దీన్ని మనం సరదాగా మాట్లాడుకుంటే కొంతమంది స్త్రీలలో పురుషుల లక్షణాలు కనిపిస్తాయి. వాళ్ళేమో పైకి స్త్రీలుగా ఉంటారు, లోపల పురుషుల లక్షణాలు ఉంటాయి. ఆ పురుషుల లక్షణాలు కనిపించడానికి 2 కారణాలు. ఒకటి జీన్స్, 2 ఈ గత జన్మ తాలూకా స్మృతులు. కొంతమంది పురుషులు ఉంటారు, ఆ పురుషుల్లో స్త్రీ లక్షణాలు కనిపిస్తాయి, ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంటే నేను చెప్పేది మూడో వర్గం గురించి కాదు, పురుషుడే కానీ స్త్రీ లక్షణాలు కనిపిస్తాయి. అంటే సున్నితత్వం ఉంటుంది. సున్నితత్వం నేను చెప్పేది స్త్రీ లక్షణాలు అంటే. మరలా ఇంకొక తెగ కాదు, సున్నితత్వం ఉంటుంది. అంటే మనం చూడంగానే ఇంత పిరికోడు ఎలా అయ్యా నువ్వు ఇంత అని అంటుంటాం. కాబట్టి ఇవి గత జన్మ తాలూకా ఉండేటువంటి ఆ సంస్కారాలు, వాసనలు వస్తూ ఉంటాయి. ఇక్కడ తెలిసిపోద్ది మనకు, నిజమే అబ్బా ఇది బాబావారు చెప్పింది నిజమే. ఆ డుబ్కి అనే ఆమె పురుషుడుగా పుట్టింది. ఇక్కడ జెండర్ కూడా మారిపోయింది. ఇప్పుడు మళ్ళా ఒకసారి ఫిక్స్ అవుదాం. ఆ ధనికుడు వీరభద్రప్పగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ధనికుడి భార్య గౌరీగా పూజారి కుటుంబంలో పుట్టింది. ఆ తర్వాత పేదరాలు డుబ్కి గొరవ ఇంటిలో పుట్టాడు. ఇది 3 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మగ శిశువుగా పుట్టిన అతనికి చెన్నబసప్ప అనే నామం ఇడిది. ఇప్పుడు చెన్నబసప్ప ఎవరు? గత జన్మలో పేద. ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే గందరగోళంగా ఉంటుంది. చెన్నబసప్ప ఎవరు? గత జన్మలో పేదరాలు. ఇప్పుడు వీరభద్రప్ప గత జన్మలో ధనికుడు లోబి. ఇప్పుడేమో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడంటే మంచిగానే ఉంటాడు అనుకుందాం ఉదాహరణకి. ఆ పేదరాలు డుబ్కి చెన్నబసప్పగా పుట్టింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏంటి గొడవ? గత జన్మల గొడవ. గత జన్మలో ఈ పేదరాలి సొమ్ముని తినేసినాడు అతను. 200 రూపాయలు కొనుక్కొని తినేసినాడు. అందుకని అంటాం, అరే నువ్వు నా అప్పు తీర్చకపోతే గాడిదై పుట్టి తీరుస్తావురా అంటాం. నువ్వు అప్పు తీర్చకుండా పోయినావంటే నువ్వు వచ్చే జన్మలోనైనా గాడిదై పుట్టి చాకిరి చేసేనా నాకు తీరుస్తావని అంటాం. ఇదో మనం సరదాగా మాట్లాడుకుంటుంటారు పల్లెల్లో. కాబట్టి బాబావారు స్పష్టంగా చెప్పారు, రుణము, శత్రుత్వము, పగ జన్మ జన్మలుగా నిన్ను వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని ఉంచుకోవద్దు అంటాడు. రుణము ఉంచుకోవద్దు, పగ ఉంచుకోవద్దు, శత్రుత్వం ఉంచుకోవద్దు. ఇప్పుడు ఈ మూడిట్లో ఈ డుబ్కి దేనికి సంబంధించిన మేమే? రుణపడ్డాడు. అంటే 1000 రూపాయలు విలువ చేసే పొలాన్ని 200 రూపాయలు తీసుకొని మోసం చేసినాడు. ఆ తాలూకు ఇప్పుడు అనుభవించాలి అతను. కాబట్టి వీరభద్రప్ప, చెన్నబసప్ప. ఆ పూజారి నా స్నేహితుడు. ఇప్పుడు ఎవరు ఇక్కడ నా స్నేహితుడు? బాబావారు. అంటే అర్థం, బాబావారు అంతకుముందు జన్మలో ఆ కథ జరిగేటప్పుడు ఉన్నాడు. శివాలయం మరమ్మతుల కథలో
మరలా ఇంకొక జన్మలో మరలా ఉన్నాడు ఆయన. అంటే జన్మ జన్మలుగా నన్ను వెంటాడుతూ ఉంటావు అంటారు కదా, ఇది దీనికి అర్థం. అందువల్లనే ఒక భక్తుడు బాబా దగ్గరికెళ్ళి ఆడు కూర్చున్నప్పుడు బాబా వారు, ఇదిగోరా నా నిధి తాళం నీకు ఇస్తున్నాను, నా ఖజానా తాళం నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకో, నువ్వు ఎంతైనా తీసుకో, నీ ఇష్టం అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఆ భక్తుడు రేగే అనుకుంటా, నాకు పేరు గుర్తులేదు. ఆ భక్తుడు అంటాడు, బాబా నాకు నీ నిధి వద్దు అని అంటాడు. సరే నీకేం కావాలో కోరుకో, నిజంగా తీరుస్తావా ఆ కోరిక? ఆ నిజంగా తీరుస్తా. అయితే ఒక్క వరాన్ని ప్రసాదించు. ఆ వరం ఏంటి అంటే, జన్మ జన్మలుగా నన్ను వెంబడిస్తూ నన్ను కాపాడుతూ ఉంటానని ప్రమాణం చేయమంటాడు. జన్మ జన్మలుగా అంటే ఏ జన్మలో ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కాపాడుతూ ఉండాలి. ఈ ఒక్క వరాన్ని ప్రసాదించు అని అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంది అక్కడ. ఎందుకంటే ఆయన జన్మ జన్మలకి అప్లికేషన్ వేసేసాడు. ఇంకా ఆయన ఎక్కడ పుట్టినా ఈయన రావాలి మళ్ళా. అందుకనే కదా 72 జన్మలంటే తమాషానా శ్యామతో. ఇక్కడ మనకు ఒక్క జన్మే మనకు కనిపిస్తూ ఉంది. 72 జన్మలు కాపాడుతూ వచ్చాడు కదా. అందువల్ల అంతకుముందు జన్మలో ఉన్నాడు, ఇప్పుడు రెండో జన్మలో కూడా ఉన్నాడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు, ఎవరు వచ్చేదంటే చెన్నబసప్ప. ఇక్కడ వచ్చేది చెన్నబసప్ప. ఆమె త్వరగా ఎదుగుచుండెను. చిలుము పీల్చేవాడు. అతని కుమార్తె గౌరీ. గౌరీ కూడా నా భక్తురాలు. మరలా భక్తురాలు కూడా వచ్చింది ఇక్కడికి. ఆమె త్వరగా ఎదుగుచుండెను. వీళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఒకే కుటుంబం, ఒకే ఊర్లో పుట్టారు మళ్ళా. అందుకని చనిపోయేటప్పుడు గాన ఎక్కువ ప్రేమ ఉంటే కుటుంబం మీద, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేనటువంటి ప్రేమ ఉంటే గనక మరలా ఆ కుటుంబంలోకి వస్తారు. మనం అంటుంటాం కదా, మా తాత వచ్చేసినాడు, మా అమ్మ వచ్చేసింది. మనకి ఇది బాగా అలవాటైపోయింది. ఇప్పుడు నా మనవరాలు ఉంది. నా మనవరాల్ని నా రమ వాళ్ళ అమ్మ వచ్చేసిందంట. మా అమ్మ వచ్చేసింది. మా అమ్మ ఎలా ఉంటదో, ఈ పిల్ల ఇలానే ఉంటది అని చెప్పి రోజు అది నవ్విందనుకో అట్నే నవ్వుతది మా అమ్మ. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కదా పోవాలి, మా ఇంటికి ఎందుకు వచ్చిందని నేనంటే, నేనంటే ఇష్టం మా అమ్మకి, కాబట్టి నా దగ్గరికే వచ్చింది. అంటే ఇది మరులు అంటాం కదా, మరులు అంటాం. ఇది ఎక్కడైతే మరులు ఉంటాయో, ఎక్కడైతే మనసు ఆ ప్రాణం వదిలేటప్పుడు ఎక్కడైతే కేంద్రీకృతం అవుతుందో, అక్కడ మరలా వచ్చి జన్మిస్తారనేది మనం నమ్ముతూ ఉంటాం ఎప్పటినుంచో. కాబట్టి చూడండి, ఎప్పుడైనా ఒక శిశువు పుట్టిందంటే వెంటనే ఆ మా నాయన కూడా వచ్చాడంట. మా నాయన నా కొడుకుగా వచ్చాడు. నా చిన్న కొడుకుగా వచ్చాడు. మీకు ఒక అద్భుతం చెప్తా, మీకు నమ్మితే గనక మీరు. మా మా అన్న కొడుకు ఉన్నాడు నాయుడుపేటలో. వాడు పోలీస్ అయితే ఒక కార్యక్రమానికి వచ్చాడు. ఒక కార్యక్రమానికి వస్తే వాళ్ళ కొడుకుని చూపిస్తూ అక్కడ ఉన్నా అని చెప్పింది. ఇంకొక అద్భుతం చూపిస్తాను. అదేంటంటే, మీ అమ్మకి ఏ విధంగా అయితే చెవుల్లో చిల్లుందో, అంటే పుట్టిచ్చింది కాదు, అది పుట్టుకతోనే వచ్చేది. సేమ్ వీడికి అదే ఉంది చూడని. అది చూస్తే ఆశ్చర్యపోయినా. ఇంకొక ఆశ్చర్యం చెప్తా మీకు. నా మనవడు పుట్టినప్పుడు నంద్యాలలో నా మనవడు పుట్టినప్పుడు మేము పోతూ ఉన్నాం చూడ్డానికి. పోతూ ఉంటే నేను హాస్పిటల్‌కి పోకముందే చెప్పా. ఏం చెప్పానంటే, నాకు ఎక్కడ పుట్టుమచ్చ ఉందో వీపు మీద, వాడికి గూడా అక్కడే ఉంటది చూడు అన్నారు అమ్మతో. నిజంగా అక్కడే ఉంది పుట్టుమచ్చ. అంటే నేను నమ్ముతా సిద్ధాంతాన్ని కొద్దిగా. అర్థమైంది కదా! కాబట్టి ఈ ఈ పునర్జన్మల సిద్ధాంతాన్ని ఊరికే చెప్పడం గాదు. మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. నమ్మినాం గూడా. నేనైతే నమ్ముతా. కాబట్టి ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరుణుకై వెదుకుచుండెను. ఈ విషయమై చికాకు పడే అవసరం లేదనియు, ఆమె భర్త తానే వెదకుకొని వచ్చుననియు నేను చెప్పితిని. మరలా లింక్ ఎలా పెడతారు చూడండి. కొన్నాళ్లకు వీరభద్రప్ప అని ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చును. అంటే వచ్చే జన్మలో కూడా వాళ్ళిద్దరే భార్యాభర్తలు. అంతేనా? వచ్చే జన్మలో కూడా వారే భార్యాభర్తలుగా, ఇది గొప్ప విషయం ఇది. అందుకని ఇప్పటి నుంచి అనుకుంటా ఉండాలి మీరు. ఈయనే నా భర్త కావాలి, ఈయనే నా భర్త కావాలంటే ఖచ్చితంగా మళ్ళా రిటర్న్ తపాలా వచ్చేస్తాడు. మళ్ళా మీ ఇద్దరు కలిసిపోతారు. అది మంచిగుంటే. లేకపోతే ఈయన వద్దు అనుకోండి. అప్పుడు మళ్ళా అనవసరంగా ఇబ్బంది లేకుండా ఉంటది. చూడండి, లోభైనా కూడా ఆమె కోరుకునిందేమో, అందుకని పిడుగుపాటుతో ఇద్దరు చచ్చిపోయారు. నేను ఇందాక ఒక మాట అన్నాను చెప్పేటప్పుడు. ఏమన్నానంటే, ఆమె కోరుకొని ఉంటది,
ఒకవేళ వీడు లోబైనా సరే ఇతనే నా భర్త, ఇతనితోనే నేను చనిపోవాలి ఉంటది అన్నాను కదా, ఇది ఇప్పుడు ప్రూవ్ అయింది చూడండి. అనుకుంది కాబట్టి మరలా ఆమె భర్తగా, ఆయన్నే భర్తగా, మహానుభావుడే భర్తగా తీసుకునింది. ఎంత గొప్ప విషయం అది. కాబట్టి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు, గౌరికిచ్చి పెండ్లి చేశాను, అయిపోయింది. పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాను, అతడు కూడా నా భక్తుడయ్యాను. ఇప్పుడు మళ్ళా రెండో జన్మలో కూడా బాబాని కలుసుకున్నారు. బాబాను కలుసుకొని వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఇక్కడ వరకు సుఖాంతంగా ఉంది, బాగుంది ఇక్కడ వరకు. ఇప్పుడు విలన్ ఎంటర్ కావాలి. విలన్ ఎవరు? డుబ్కి విలను. ఇప్పుడు ఏ రూపంలో వచ్చాడు? మగవాడిగా వచ్చేసాడు. మగవాడిగా వచ్చాడు. అందులో ఆ శత్రుత్వం అలానే, జన్మజన్మల శత్రుత్వం అలానే ఉంది. మీరు కావాలంటే మీరు గమనించండి, మనకు ఒక సామెత ఉంది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అని. మరి వాడిని అప్పుడే నువ్వు చూసినట్లయితే వాడిని చూస్తేనే ఎందుకు నీకు అలా అనిపిస్తుంది? నీకు అనిపించదా? మీరు బాగా గమనించండి, అందరి చేత మెప్పు పొందే వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి వాడిని చూస్తే ఛీ అనిపిస్తుంది. నీకు ఎక్కడ సంబంధం? నీకు అసలు సంబంధం లేదు కదా, ఇతను ఎప్పుడు చూడలేదు కదా. అప్పుడెప్పుడో చూసే ఉంటాడు ఖచ్చితంగా. ఆ బంధం అలానే వస్తూ ఉంటుంది. కొంతమందికి నచ్చరు, సచిన వాళ్ళు నచ్చరు. ఎందుకు నచ్చరంటే ఇది ఈ జన్మది కాదు ఈ కథ. ఏ జన్మలోనో ఏదో జరిగి ఉంటుంది. ఆ మహానుభావుడు మళ్ళా వచ్చి నీకు దర్శనం ఇచ్చినాడు. ఇప్పుడు ఎలా ఒప్పుకుంటావు? నువ్వు ఒప్పుకునే అవకాశం లేదు. కాబట్టి అది అలానే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మూడో క్యారెక్టర్ ఎంటర్ కావాలి. ఏలన తర్వాత వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. గుణం కూడా కంటిన్యూ అయింది. ఇది అండర్లైన్ చేసుకోవాలి. వాడు గత జన్మలో డబ్బు కోసం పోకలాడాడు. ఈ జన్మలో కూడా ఏమైనా మారాడంటే లేదు. మళ్ళా ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇంకా వాడికి ఆ బ్యాలెన్స్ ఉంది. తాపత్రయపడుచు నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండుటచే తనకు ఎక్కువగా ధనం వచ్చినట్లు చేయమని బతిమాలుచుండెను. అప్పుడు బాబావారు కూడా మీరు గమనించండి, బాబావారిని ధనం వచ్చేటట్లు చేయమని బతిమలాడుతున్నాడు అంటే అప్పుడు కూడా బాబావారే ఆయన. లేకపోతే ఎందుకు బతిమలాడతాడు? మీకు గత జన్మలో కూడా చెప్పాను, ఆయన సలహా తీసుకుంటున్నారు అని అంటే కనుక, అంటే ఇక్కడ పాము కప్పగా ఉన్నప్పుడు అలానే ఉంది, మరలా రెండోసారి జన్మలో అదే ఉంది, ఇప్పుడు జన్మలో అదే ఉంది. అంటే బాబా వారు కంటిన్యూగా ప్రతి జన్మలోనూ ఉన్నారు వాళ్ళతో పాటు. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను. పైన ఒక విచిత్రం జరిగింది, పిడుగుపాటు పడి చచ్చినారు. మళ్ళా విచిత్రం జరిగింది. ధరలు హఠాత్తుగా పెరిగాను. గౌరి అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగాను. ఇప్పుడు ఈ గౌరి ఎవరు? గౌరి ఎవరు? ధనికుడి భార్య. ధనికుడి భార్య. ఇప్పుడు ఆ పొలం ఎవరిది? ఈమెదే. ఆ డుబ్కి పొలాన్ని కదా ఈయన తరపున ఇచ్చాడు మందిరానికి. కాబట్టి పొలం ఈమెదే, ఈమెకి సంబంధించిన పొలమే. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయలకు అమ్మిరి. తమాషా ఏంటంటే వాళ్ళు మరలా పిడుగుబడి చచ్చిపోయినా సరే తిరుగుటప్ప అక్కడికి వచ్చేసారు వాళ్ళు వెనక్కి. శరీరాలు మారిపోయినాయి, పేర్లు మారిపోయినాయి, సింపుల్గా వచ్చేసి. అంటే ఆ పొలం మీద ఆశ చావాలా. మన వాళ్ళు అంటుంటారు ఆశ పోవాలా ఇంకా, అందువల్ల మళ్ళా తిరుగు టిప్ప వచ్చేసింది అంటు, ఆశ పోవాలా మళ్ళా వచ్చేసింది. కాబట్టి మళ్ళా వెనక్కి వచ్చింది. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చాను. ఇది మనకి ఏం గుర్తు రావాలి ఇప్పుడు? పరమశివుడు చెప్పాడు కల్లో. ఏం చెప్పాడు? నువ్వు ఎంతైతే పెడతావో అంతకు 100 రెట్లు నీకు ఇస్తాను అన్నాడు కదా. గత జన్మలో ఎంత అద్భుతమో చూడండి. గత జన్మలో అన్నాడు, నువ్వు ఎంతైతే నువ్వు పెడతావు అంతకు 100 రెట్లు ఇస్తానన్నాడు. ఆ జన్మలో ఇవ్వాల, ఈ జన్మలో ఇచ్చాడు. అందుకని అంటారు, భగవంతుడికి చేసిన సేవ ఒకవేళ ఈ జన్మలో నీకు సహాయపడకపోయినా ఆ పుణ్యం మాత్రం నీ తరతరానికి నీకు వస్తుంది అంటారు. ఇదే సూత్రం. తమాషా ఏంటంటే ఆమె అప్పుడు కదా ఇవ్వాలి పాపం బాబావారు, అప్పుడు ఇవ్వాల, మళ్ళా వచ్చే జన్మలో ఇచ్చాడు. వచ్చే జన్మలో ఇచ్చి 1000 రెట్లు 100 రెట్లు పెంచి ఇచ్చాడు. మీరు కావాలని చూడండి, బయాజీ పాటిల్ బాబావారికి పాదాలు ఒత్తేవాడు. బయాజీ పాటిల్ బాబావారు మరుగుదొడ్డుకి వెళ్తే ఆయన చెంబు పట్టుకొని వెళ్ళేవారట అప్పట్లో. ఆయన పేదరికంతోనే అయిపోయింది, ఆయన చాప్టర్ పేదరికంతోనే పోయింది. కానీ ఆయన బాబా చేసిన సేవ ఇప్పుడు కనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఈరోజు షిరిడీలో ఉండే 3 స్టార్ హోటల్స్ లో ఎక్కువ శాతం ఆయన వాళ్ళ మనవల్లో అంట.
అంటే బాబా వారికి పాదాలు ఒత్తి బాబా వారికి సేవ చేసి మన చెంబెత్తుకొని ఆయన బహిర్భూమికి వెళ్ళినప్పుడు పోయినారే వాళ్ళ వారసులు అంట. అంటే చూడండి, ఈ రోజు షిరిడి బాబా ఉన్నప్పుడు అదొక మజర అంతే. అదొక హ్యామ్లెట్ లాగా చిన్నది. ఈరోజు అంత పెద్ద సిటీ అయింది. ఈరోజు ఎవరైతే బాబా వారికి ఆ కాలంలో సేవ చేశారో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడలా. నాకు తెలిసి ఒక్క కుటుంబం తప్ప మిగిలిన అన్ని కుటుంబాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ కుటుంబం ఏదంటే నాకు తెలిసినంత వరకు శ్యామావారి కుటుంబం. శ్యామావారి కుటుంబం ఎందుకనో బాబావారి సంపూర్ణ అనుగ్రహానికి నోచుకోలే. ఎందుకంటే శ్యామావారు మరణించిన తర్వాత పేదరికంలోనే ఉన్నారు. శ్యామావారి కోడలున్నప్పుడు ఆమె ఈ మధ్యన చనిపోయింది. ఆమె కూడా ఆమె పేదరికంలో ఉంది. ఎవరైనా వెళ్తే ఇంటికి శ్యామ గారి కోడలు అంటే ఆ ఆమె ఏదైనా తీసుకెళ్ళకపోతే గనక వచ్చిన భక్తులు తిట్టేదాన్ని. తిట్టి బయటికి పంపించేది. మేము తెలియక ఒకసారి వెళ్ళాం. ఆమె ఉంది, అప్పుడు బతికుంది. అప్పుడు వెళ్తే ఏం తీసుకెళ్ళాల, ఆమె తిట్టి పంపించేసింది. ఏం తీసుకురాకుండా వచ్చారనేసి. పేదరికంలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి ఆ మొన్న ఇల్లు అలానే వెళ్ళినప్పుడు ఉంటుంది. శ్యామ వాళ్ళ ఇల్లు బంద్ ఉంది సార్. ఆ, ఆ, ఆ. షిరిడీకి వెళ్ళినప్పుడు శ్యామ ఆ, వాళ్ళ ఇల్లు క్లోజ్ అయి ఉంది చూడడానికి వెళ్ళినప్పుడు. అవునవును, లేదు ఇప్పుడు. ఆమె మూసి ఉంది. చనిపోయిన తర్వాత అది మొత్తం క్లోజ్ అయి ఉంది. క్లోజ్ అయింది. ఆ తర్వాత కూడా close శ్యామ అయింది. శ్యామకి సంబంధించి కూడా చాలా అవమానాలు కూడా జరిగినాయని పుస్తకాలు రాసున్నారు. అంటే శ్యామ గారు బాబా మహాసమాధి అయిన తర్వాత బాబా వారి వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడట. ఇది రాసిందే, మనకు తెలియదు వాస్తవం. బాబా వారి వస్తువులు, అచ్చా సార్. పాదుకులు అవి ఇవి తీసి ఇంట్లో పెట్టుకున్నాడట. సంస్థానం ఏర్పడిన తర్వాత ఆయన ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ వస్తువులను ఇవ్వలేదంట. చివరికి ఒక దండయాత్రలాగా వచ్చి ఇంట్లోకి వచ్చి అవి బలవంతంగా తీసుకెళ్లారని ఒక పుస్తకంలో రాశారు. మనకు కూడా తెలుస్తూ ఉంది అది. ఎందుకనో అది ఆయన పొందలేకపోయాడు 24 గంటలు బాబాతో. కానీ తమాషా ఏంటంటే శ్యామ బహిరంగంగా చెప్పాడు, బాబా నాకు మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి అని. బుగ్గగిల్లే దేవుడు మాకొద్దు, మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి అని. ఆయన మిఠాయిలు కోరుకున్నాడు. అది ఆధ్యాత్మికంగా పెద్ద కోరిక ఏం కాదు అది. మహల్సాపతిది అద్భుతమైన కోరిక. మహల్సాపతి పేదరికంలో ఆయన మరణించినా కూడా చివరికి అన్నకావిడి మోసారని అంటారు ఆయన. అన్నకావిడి మోసి పేదరికంలో మగ్గినా కూడా ఈరోజు వారి కుటుంబానికి బాబా వారు తనే ఆదరణగా మారాడు చూడండి. ఈరోజు వాళ్ళు జీవిస్తున్నది ఎవరి వల్ల? కేవలం బాబా వల్ల. బాబా వారు వాళ్ళకి ఇచ్చినటువంటి పాదుకులని వాళ్ళు ప్రదర్శింపజేసి వాళ్ళు బ్రహ్మాండంగా జీవిస్తున్నారు. వాళ్ళకి ఆధారం బాబానే అయినాడు. అంటే తరాలు మారిపోయినాయి. బాబావారు మారిపోయినాడు. మా జన్మలు మారినా కూడా వాళ్ళ వారసులందరూ కూడా బాబావారి ప్రాపుతోనే జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు సుఖంగానే ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది జన్మ జన్మలకి వచ్చేటువంటిది. అంటే ఇక్కడ ఎక్కడ మనకు ఇది వచ్చిందంటే ఈ టాపిక్, గత జన్మలో ఆమెకు ఇస్తానన్న 100 రెట్లు ఆ వచ్చే జన్మలో ఇచ్చాడు. కాబట్టి అది 1000 రూపాయల పొలం ₹1,00,000కి అమ్ముడు పోయింది. అక్కడొచ్చింది. అందులో సగము నగదుగానిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించింది. సరే దీన్ని పక్కన పెడదాం. అందుకు అందరూ సమ్మతించింది. కానీ ధనమునకై తగవులాడిరి. ఇక్కడ పార్ట్నర్‌షిప్ వచ్చేస్తుంది చూడండి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఇక్కడ ఎవరెవరు ధనం కోసం పోరాడారు అంటే, ఆ గొరవింట్లో ఉంది కదా చెన్నబసవప్ప. ఆయన ఉన్నాడు విలను. అక్కడికే వచ్చున్నాడు. దాని సంగతి చూద్దాం. ఆ ఆస్తి మహదేవునిది కాబట్టి పూజారిది. మహదేవునిది కాబట్టి పూజారి. పూజారి కూతురు ఎవరు? గౌరి, ధనవంతుని యొక్క భార్య. పూజారికి కొడుకులు లేనందువల్ల సర్వ హక్కులు గౌరికి వచ్చాను. కొడుకులు లేరు కాబట్టి వచ్చింది. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్తుంది. ఇప్పుడు ఆ పూజారి ఆ గౌరిని ఎవరు చేసుకున్నారు? వీరభద్రప్ప చేసుకున్నాడు. వీరభద్రప్పకి ఇంకా ఆశ చచ్చిపోలా. ఆ డబ్బు మీద ఇంకా ఆశ ఉంది. భార్యదే, భార్యకి అది వర్తిస్తుంది. కానీ అతనికి ఆశ చచ్చిపోలా. ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించుతుంది. ఇది కొంచెం సమస్య. భార్యాభర్తలే ఈ జన్మలో. ఆ జన్మలో ఏం చేశాడు? భార్య నగలకే ధరగట్టి తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? భార్యకి సొమ్ము వచ్చేసింది. ఇప్పుడు ఇతనికి సంబంధం లేదని చెప్పాడు బాబా. తీర్మానం చేశాడు. మొత్తం రివర్స్ అయింది చూడండి. మీరు బాగా గమనిస్తే కనుక
గత జన్మలో ఇతని కాడ డబ్బు ఉంది, ఆమెకు హక్కు లేదు. ఈ జన్మకు వచ్చేసరికి ఈమె కాడ డబ్బు ఉంది, ఆయనకు హక్కు లేదు, అతనికి హక్కు లేదు. ఆ విధంగా తీర్మానం జరిగింది. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఇప్పుడు బాబాతో వైరం పెట్టుకున్నాడు. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దాన్ని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అప్పుడు ఏ విధంగా అయితే పరమశివుడు కళ్ళలోకి వస్తే ఇదంతా గొడవ పెట్టడానికే పరమశివుడు చేస్తున్నాడని పరమశివుని కూడా నిందించాడో, అదే బుద్ధి ఈ జన్మలో కూడా వచ్చింది. బాబావారు న్యాయం చెప్తే తీర్పు, ఇది కావాలని ఈయన అబద్ధాలు చెప్తున్నాడు, ఈయన కావాలని ఆ డబ్బు గుంజడానికి బాబావారు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆరోపించే గుణం జన్మ జన్మ, దీనినే వాసనలు అంటారు, వీటినే సంస్కారాలు అంటారు. సంస్కారాలు అంత అంత సులభంగా పోవు, అవి జన్మ జన్మలుగా వెంటాడుతూ ఉంటాయి. తర్వాత అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని, అంటే నిందించినా కూడా బాబావారు ఊరకున్నాడు. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూసుకొనవలననియు వేడుకొనెను. ఇది ఆమెకు బాబావారికి ఉన్నటువంటి అఫెక్షన్ తో చెప్పినటువంటి మాటలు. అంటే నా భర్త నేను తిట్టాడు బాబా, అయినా మీరేం అనుకోవద్దు, నేను నీ కూతుర్ని అనుకో అని అన్నాడు. ఆమెను ఆశ్రయమును కోరుట చేరి ఆమెను రక్షించుటకు సప్త సముద్రంలోనైనా దాటుతున్నని వాగ్దానం ఇచ్చి తిని. ఇది అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. ఆమె నా ఆశ్రయమును కోరుటచే, అండర్లైన్ చేసుకోవచ్చు, నా ఆశ్రయమును కోరుటచే. ఇదే మాట సచ్చరిత్రలో ఇంకొక దగ్గర వస్తుంది. ఒక బ్రాహ్మణుడు, పేరు గుర్తు రావడంలే, ఆయన వచ్చి బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా వారిని చెయ్యి చూడమంటాడు. చెయ్యి చూపి, మీరు చెయ్యి ఇస్తే నేను చూస్తానంటాడు. ఆయన హస్త సాముద్రికం తెలిసినటువంటి వ్యక్తి, గొప్ప శాస్త్రి వ్యక్తి. ములే శాస్త్రి, ములే శాస్త్రి హస్త సాముద్రికం తెలిసినటువంటి వ్యక్తి. బాబాని చెయ్యి చూడమంటే చెయ్యి ఇవ్వడు. ఆ తర్వాత బూటీని పంపిస్తాడు దక్షిణ కోసం. బూటీని పంపించినప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో ఈ పదం వస్తుంది చూడండి. అయినా నన్ను దక్షిణ కోరడానికి నేను వారి ఆశ్రితుడనుగానే అనే పదం నాకు భలే నచ్చిన పదం అది. అంటే నువ్వు షిరిడీకి ఎవరు వస్తే వాళ్ళు దక్షిణ అడుగుతావా? ఎలా అడుగుతావు దక్షిణ? ఎవరిని అడగాలి దక్షిణ? నీ ఆశ్రితులను అడగాలి. నేను నీ ఆశ్రితుడుగానే, అంటే నేను నిన్ను నమ్మలేదే, నిన్ను వచ్చి నన్ను కాపాడమని అడగలేదే, ప్రాధేయపడలేదే, మరి దక్షిణ ఎందుకు ఇవ్వాలి అని ములే శాస్త్రి చెప్పిన ఆ పదం బ్రహ్మాండమైన పదం. నేను నీ ఆశ్రితుడను కానే, ఇక్కడ నువ్వు ఆశ్రయించింది కాబట్టి. ఎంత అద్భుతమైన లింకో చూడండి. ఆశ్రయించింది కాబట్టి ఆమె రక్షణ బాధ్యత తీసుకున్నాను. ఇక్కడ ఒక స్టెప్ భక్తుడి నుంచి పడాలనా, భగవంతుడి నుంచి పడాలనా? ఆశ్రయించాల్సింది నువ్వా, భగవంతుడా? స్పష్టం. ఒక అడుగు నువ్వు వేయాల్సిందే. ఒక అడుగు నువ్వు వేస్తే ఆయన మిగతాది చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ఆశ్రయించాలి. ఆశ్రయించిన తర్వాత ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఒకవేళ ఆయన అకౌంట్లో నువ్వు ఉంటే కనుక సప్త సముద్రాల అవతల ఉన్న ఆయన లాక్కుంటాడు. ఈ రెండు మర్చిపోకూడదు. ఒకటి నువ్వు ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు ఆయన అభయహస్తం ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఆశ్రయించలేదు, నువ్వు పక్క పక్కన తిరుగుతా ఉన్నావు, కానీ ఆయన అకౌంట్లో వాడివి, ఆయన రూపాయి నువ్వు, ఆయన రూపాయివి, కానీ ఆయన దగ్గర పోవడం, అప్పుడు ఏం చేస్తాడు? తాడు గట్టి లాగుతాడు. కాబట్టి బాబా వారికి రెండు విషయాలు వచ్చు. ఒకటి, నువ్వు ఆశ్రయిస్తే కాపాడడం వచ్చు, నువ్వు ఆశ్రయించకపోయినా ఆయన దగ్గరికి లాక్కోవడం కూడా వచ్చు. కాబట్టి ఆమె నా ఆశ్రయమును కోరుటచే ఆమెను రక్షించుటకు సప్త సముద్రములైనా దాటుతునని వాగ్దానం ఇచ్చి తిని. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యము కనబడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లా, నేను మరలా చూడండి, మహాదేవుడు గత జన్మలో కూడా కనిపించాడు. ఇప్పుడు చాలా మంది సాయి భక్తులు చూడండి, బాబావారు నా కళ్ళలోకి వచ్చారండి అంటారు. బాబావారు కళ్ళలోకి వచ్చారండి, నాకు ఇది చెప్పారండి అని అంటే మనం మనసులో నవ్వుకుంటాం. ఇవి ఎప్పుడు ఇంతనే ఏదో కథ చెప్తా ఉంటది, ఏదో కథ చెప్తా ఉంటది అని ఎగతాళి చేసే వాళ్ళం కూడా ఉంటాం. మాకు తెలిసి, మాకు నాడిపేటలో వాసంతమ్మ ఉంది ఒక ఆమె అనుభూతులే మొత్తం చెప్తూనే ఉంటది. ఆమె ఏ సందర్భానికి, ఏ గుడికి వెళ్ళినా నాకు మంచి అనుభూతి వచ్చిందండి, నాకు ఎవ్వరికి దక్కలేదు, నాకు దక్కింది ఆ భాగ్యం అని చెప్తూ ఉంటే ఒక్కోసారి ఏమన్నా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుందా, లేకపోతే ఎందుకు అన్ని ఈమెకే ఎందుకు జరుగుతాయి అనిపిస్తుంది మనకు.
అన్నీ ఈమెకే దొరుకుతాయా? అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, అక్కడ ఇంతమంది ఉన్నారండి, అంతమందికి దొరకలేదు, నాకు ఒక్కదానికే దొరికింది అని మొదలు పెడతారు. ఏది చెప్పినా, ఏ అనుభూతి అయినా. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఆహా, ఈమె కాస్త పిచ్చి పైత్యం బాగా ముదిరింది అని అనుకుంటాం. కానీ వాస్తవానికి అది జన్మ జన్మల సంస్కారం అది. ఎలా చెప్తారండి? ఇక్కడ కథ చెప్తా ఉంది. గత జన్మలో కూడా పరమశివుడు కల్లోకి వచ్చాడే, మరలా అదే సంస్కారం మరలా వచ్చి మరలా పరమశివుడు కల్లోకి రావడం జరిగింది. కాబట్టి మీరు గమనిస్తే గనక ఈ ఈ ఒక్క కథలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని చిట్కాలు ఉన్నాయి అసలు వాస్తవంగా. అప్పుడు కల్లోకి వచ్చి ఏం చెప్పాడు, పరమశివుడు ఏం చెప్పాడు, ధనమంతయు నీదే. ఇదే మాట బాబా గారు కూడా చెప్పారు. ధనం నీదే, నీకు వీరభద్రపుకి ఎలాంటి హక్కు లేదు అని. పరమశివుడు ధనవంతయు నీదే, ఎవరికి ఏమీ ఇవ్వవలదు. వీళ్ళిద్దరు ఎవరండి? భార్యాభర్తలు. భార్యాభర్తలు వీళ్ళిద్దరు. మరి ధనమంతా నీదే అని పరమశివుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు పరమశివుడు? అరే మీరిద్దరు భార్యాభర్తలురా, మీరిద్దరు అన్యోన్యంగా ఉండండి. ఆయన డబ్బు అయితే ఏంటి, నీ డబ్బు అయితే ఏంటి, ఇద్దరు కలిసి పెట్టుకోండి. అది కదా పరమశివుడు చెప్పాలి. మరి పరమశివుడు ఏంటి మళ్ళా జగడం పెట్టడానికి అన్నట్టుగా మళ్ళీ తయారైనాడంటే కదా, అది గత జన్మల తాలూకా లెక్క, ఈ జన్మది కాదు. కాబట్టి వాళ్ళ పిన్ చెప్పలేదని. అంటే పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత పెళ్ళయిన తర్వాత ఆ ఫస్ట్ నైట్‌లోనే ఆమె ఒక రూల్ పెట్టింది. నాకు తెలిసిన వాళ్ళేలెండి. ఆ రూల్ పెడితే, ఆ రూల్ ఫస్ట్ నైట్ రూల్. ఫస్ట్ నైట్ రూల్ ఏంటంటే, మీ జీతం నాకిచ్చేయాలి పూర్తిగా. ఆమె ఆమె పెట్టిన కండిషన్. ఎలా ఇస్తావు? నీ కార్డు, నీ డెబిట్ కార్డ్ నాకిచ్చేయాలి. ఓకేనా? ఫస్ట్ నైట్ కదా! ఓకే. అయిపోయింది. అక్కడి నుంచి మాట్లాడుకునింది. నీకు నా జీతంలోంచి నీకివ్వను. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళకివ్వాలి. నీ జీతం నాకే ఇవ్వాలి. ఎందుకంటే నన్ను పోషించాల్సిన బాధ్యత నీది. ఇంటి ఖర్చంతా నేను పెడతాను. నీకేం కావాలో చెప్పు. నీకు ట్రావెలింగ్‌కి ఎంత కావాలి? నీ ప్యాకెట్ మనీ ఎంత కావాలి? నేనిస్తాను. సరే ఆయనేదో ఒప్పుకున్నాడు అయిపోయింది. ఆ తర్వాత కార్డ్ కోసం గొడవ. అతను నేనివ్వనన్నాడు. చివరికి విడాకులకెళ్ళింది కేసు. విడాకులకెళ్ళి విడాకులు తీసుకోవడానికైనా సిద్ధపడింది గానీ, ఆమె కాంప్రమైజ్ కాలేదు. అమ్మా లాయర్ చెప్తున్నాడు. అమ్మ నీ జీతమేమో మీ అమ్మోళ్ళకివ్వాలా? ఆయన జీతమేమో నీకివ్వాలా? మరి అతనికుంది కదా బాధ్యత అంటే, అవన్నీ నాకు తెలీదు. నాకు మాటిచ్చాడు. మాటిచ్చిన ప్రకారం జరగాలి. భార్యాభర్తల గొడవల్లో ఎక్కువ శాతం వచ్చే గొడవలు ఆర్థిక గొడవలు చాలా మందికి. ఇప్పుడొచ్చే తరానికి, సాఫ్ట్‌వేర్ తరానికి. అంతకుముందు గాదు. మనకు ఆ ప్రాబ్లమ్స్ మనకేమి లేవు. సాఫ్ట్‌వేర్ తరానికొచ్చినవి. కాబట్టి ఆయన చెప్తున్నాడు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తం కొంత ఖర్చు చేయము. చెన్నబసప్ప ఎవరు? ఆ డుబ్‌కి మరలా పుట్టింది గదా! చెన్నబసప్ప. వాస్తవానికి ఎందుకు చెన్నబసప్పతో ఎవరైనా నాకు ఆన్ చేసి చెప్పండి. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తం కొంత ఖర్చు చేయము. ఎందుకు చెన్నబసప్పతో మాట్లాడాలి ఈమె? ఎవరైనా ఆన్ ఆమె చేయండి. పొలం చెప్పండి. ఆ? పొలం అమ్మా! డుక్కీగా ఉన్నప్పుడు ఆమె పొలాన్ని ఆ! డుక్కీగా ఆమెకి ఉన్నప్పుడు ఆమె సంబంధించిన పొలం పొలమే. ఆయన తీసుకుంది. యెస్. అవును. స్థలం ఆమెది కాబట్టి కదా. ఆ పొలం అధికారం భగవంతుడు ఇంకా వదిలిపెట్టలా. ఆ పొలం ఆమెది కాబట్టి, ఆమె ఇప్పుడు మరలా నీతోనే ఉంది గాబట్టి, వాస్తవానికి గమనించండి. గౌరికి ఆ గత జన్మ స్మృతులుంటాయా? వీరభద్రపుకి ఆ గత జన్మ స్మృతులుంటాయా? ఉండవు గదా! మనకంటే కథ చదివిరాం కాబట్టి తెలుస్తా ఉంది. అదే మన జీవితాలు. మన జీవితాలన్నీ ఇట్టే ఉంటాయి. గత జన్మ స్మృతులు మనకు తెలీదు. ఇప్పుడు మనం చదివాం గాబట్టి 3 జన్మలది తెలుస్తా ఉంది. కానీ తెలీదు. మనమేమనుకుంటాం కొట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇది ఈ సిద్ధాంతం గాని వంటబడితే ఏవోలే భగవంతుడు చెప్పాడంటే ఏదో ఒక కారణం ఉంటదనుకునే కాడికెళ్ళాలి మనం. భగవంతుడు చెప్పాడంటే ఏదో కారణం ఉంటది. కాబట్టి చెన్నబసవప్పతో నువ్వు చేసి ఆయన వాస్తవానికి అధికారి గూడా. ఆ గొరవ ఇంటిలో అతను కూడా ఒక దేవాలయానికి సంబంధించి ఉన్నాడు. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము. మరలా మసీదు పెట్టాడిక్కడ. అది సమస్య వచ్చి సచ్చింది మనకు. మరలా మసీదు పెట్టాడు. మసీదులో ఈయన అదొక్క కన్ఫ్యూజన్‌లో పెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నాడో మహానుభావుడు. ఆ మసీద్ ఎందుకు బాబా? నిన్ను కొలిచే వాళ్ళందరూ హిందువులే గదా!
అదేదో మామూలు కాషాయంలో వచ్చేసి ఆ ఖండోబ మందిరంలో కూర్చొని ఉంటే ఈ తలకాయ నొప్పి అంతా మాకు లేకపోను కదా అంటే ఆహా నేను అట్టే వస్తా, నీకు నమ్మకం ఉంటే నువ్వు ఆశ్రయించు, నమ్మకం లేకపోతే కొట్టుకొని చావు. నేను ఇంతే. ఆ జన్మలో కూడా మసీదులో ఉన్నా అంట బాబా. మసీదులో ఉండి బాబా, మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోము, గౌరీ నాకి వృత్తాంతమంతయు తెలిపాను అంటే పరమశివుడు వచ్చింది, ఆ వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పింది మొత్తం కూడా బాబా వరకు చెప్పింది. నేను తగిన సలహా ఇచ్చితిని, అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం చెన్నబసప్పకి ఇవ్వమంటిని అని ఇది ఉంది. సరే ఇది మనకెటు మనకు ఇంకొక రోజు పడుతుంది కాబట్టి అప్పుడు కంటిన్యూ చేద్దాం, మనకు టైం అయిపోయింది కాబట్టి. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మనసులో. అంటే సార్ ఒక నిమిషం. ఫస్ట్ దర్శనం ఇచ్చింది మనకు చెన్నబసప్ప, వీరభద్రప్ప, పాము కప్ప. నెక్స్ట్ కథలో ధనికుడు భార్య డుబ్కి. మూడవ జన్మలో ధనికుడు వీరభద్రప్పగా పుట్టాడు, భార్య పూజారింట్లో గౌరీగా పుట్టింది, డుబ్కి మగవాడిగా చెన్నబసప్పగా పుట్టాడు. ఆ తర్వాత ఆ పొలం కాస్త రేటు పెరిగి ₹1,00,000 అయింది. అప్పుడు ఆ డబ్బుల కోసం కూడా భర్త వీరభద్రప్ప ఆమెతో జగడలాడడం మొదలు పెట్టాడు. బాబావారు మధ్యస్థం చేసి ఆ డబ్బుతో నీకు సంబంధం లేదు, ఆ అమ్మాయి జోలికి పోవద్దని ఈయన రక్షణగా ఉన్నాడు. పరమశివుడు కనిపించి ఆ చెన్నబసప్పుతో మాట్లాడి ఆయనకు కొంత డబ్బులు ఇమ్మన్నాడు, ఆయనతో మాట్లాడి ఖర్చు చేయమన్నాడు. ఇక్కడ వరకు స్టోరీ. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ మనం మాట్లాడుకున్న దాన్ని ఒక్కసారిగా గుర్తుండే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. ఈ వీడియోని మరలా చూడాల్సిందే మీరు ఖచ్చితంగా. మరలా చూడకపోతే కనుక మరలా అవకాశం లేదు. అమ్మా సునీల ఉందా? ఒకసారి అందరూ లైన్లోకి రండి, అందరూ వీడియోలోకి రండి దయచేసి, నేను తప్ప అందరూ వీడియోలోకి వస్తే. సునీల ఉందా? సాయి సాయి ఉన్నారా? అమ్మా ఆడియో ఆ, చేసావమ్మా? చేయలేదు సాయి. ఓకే పర్లేదు, నేను దీన్ని అంటే వీడియో మీరు పెడతాను. మీరు చేస్తున్నారు అనుకున్నా. ఓకే మీకు ఇదే జాబ్ ఇంకా. ఓకే నేను ఓకే నేను మర్చిపోతా ఒక్కొక్కసారి. ఆడియో చేసి ఓకే పెట్టి, ఆడియో చేసి సరే మనం పోస్ట్ చేసేస్తే ముందు ఆడియో ఓకే వినేస్తాం కదా, వీడియో ఎందుకు, తర్వాత మనకు ఖాళీగా ఉన్నప్పుడు వీడియో పెట్టుకుందాం. ఓకే సాయి. కాబట్టి మీ పని ఏంటంటే ఆడియో చేయడం, ఆ, ఇది అయిపోయిన తర్వాత పెట్టేయడం. ఓకే సాయి. మీరే గ్రూప్ లో పెట్టేసేయండి. ఓకే వీడియో ఓకే ఉన్నప్పుడు తర్వాత చూసుకుందాం వీడియో సంగతి. ఎందుకంటే మనకు మళ్ళీ మర్చిపోతాం, గుర్తుండదు. నాకు కూడా ఒక్కోసారి రికార్డింగ్ గుర్తుండదు. ఇప్పుడు ఈ రోజు అయితే చేశాను, మామూలుగా అయితే ఓకే గుర్తుండదు. కాబట్టి ఓకే సాయి. సాయి బంధువులారా, మనం మరలా బుధవారం కలుసుకుంటాం. బుధవారం కూడా మెసేజ్ చూడండి. ఇక్కడి నుంచి అప్పుడప్పుడు కొంత స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్లాసులు ఉంటాయి, నాకు మోటివేషన్ క్లాసులు ఉంటాయి, కాలేజెస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు ఒకటే గుర్తు, మీరు మెసేజ్ ఉంటే వచ్చేసేయండి, మెసేజ్ లేదు అంటే మీకు ఆ రోజు లేనట్టే. ఎందుకంటే నేను మర్చిపోను, మెసేజ్ పెట్టడం మర్చిపోను, అది జరగదు. అది ఒకవేళ ఎవరైనా ఉంటే మంజులమ్మ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏం సార్ ఇంకా మెసేజ్ పెట్టలేదని గుర్తు చేసినా కూడా తప్పేవిలే. ఇంకా అప్పటికి 5 అయిపోయి కూడా మెసేజ్ పెట్టకపోతే ఒక్కోసారి అలా ఉంటుంది. అందువల్ల కొన్ని బాధ్యతలు తీసుకోండి. సునీల గారు రికార్డింగు, ఇంక మంజుల కానీ ఇంకెవరైనా కానీ మీరే 5 దాకా కూడా మెసేజ్ రాకపోతే ఒక్కసారి ఫోన్ చేయండి, మెసేజ్ రాలేదు అంటే ఆ మెసేజ్ అప్పుడు గుర్తొస్తే పెడతాను. మర్చిపోతానని కాదు, అంత అహంకారం మనకు ఉండకూడదు. ఒకవేళ పని ఒత్తిడిలో ఇంకేదన్నా ఉండి మర్చిపోతే పెట్టేశారనుకుంటే అలా. కాబట్టి సాయి బంధువులారా, మనం మరలా బుధవారం కలుసుకుందాం. సచ్చరిత్రకి సంబంధించి మనకు 50 ప్రశ్నలకి పోటీ ఉంది కదా మనకు ఏప్రిల్లో అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 ప్రశ్నలకి ఎగ్జామ్ ఉంటుంది సచ్చరిత్ర మొత్తం మీద. కాబట్టి ఇప్పటి నుంచి చదవడం మొదలు పెట్టండి. ఆ 50 ప్రశ్నలకి రాసి మంచి సన్మానము, మంచి మెమెంటో బాగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి కష్టపడండి. ఆ ప్రైజ్ కొట్టాలి బాబా సమక్షంలో. అది కూడా షిరిడీలో బాబా సమక్షంలో ఒక సన్మానం, ఒక మెమెంటో అంటే సామాన్యంగా ఉండదు కదా. ఆయన సమక్షంలో రోడ్డు మీద సన్మానం చేసినా ఆయన సన్మానం చేసినట్టే లెక్క, అంత అద్భుతం. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత గాయత్రి గారు ఆటలు రెడీ చేస్తున్నారు. అక్కడికి వచ్చే వాళ్ళకి కొన్ని రిఫ్రెషింగ్ గేమ్స్ కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నారు గాయత్రి గారు, అలా పని మీద ఉంటారు. కాబట్టి మనకు ఎవరైనా ఇప్పుడు దాదాపు ఒక 40 మంది దాకా వచ్చున్నారు. ఇంకా మనకు ఒక 40 మందికి అవకాశం ఉంది.
ఫిబ్రవరి 25 రిజిస్టర్ మనకు రైలు రిజర్వేషన్ చేయాలి. ఫిబ్రవరి 25 రిజర్వేషన్ చేయాలి. కాబట్టి ఈలోగా ఎవరైనా సత్సంగం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు తీసుకురాగలిగితే చూడండి, ప్రయత్నించండి. మనకి ఇంత సంఖ్యనే ఏం లేదు, తక్కువ వచ్చినా ఇబ్బంది లేదు, ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదు. ఒక 40-50 మంది వచ్చినా సంతోషం. మనం 4 రోజులు హ్యాపీగా మన సత్సంగాల కార్యక్రమాలే కాబట్టి చేసుకుంటాం. టూర్లకు వచ్చే వాళ్ళు మాత్రం లేదు. అంటే షిరిడి బయటికి ఇటు అజంతాకో ఎల్లోరాకో ఇటు త్రయంబకేశ్వరంకో వెళ్ళే వాళ్ళు వద్దు. వాళ్ళని దయచేసి మీతో పాటు తీసుకురావద్దు. షిరిడీలోనే ఉండి సత్సంగాలు చూసుకుంటూ బాబా దర్శనం చేసుకుంటూ షిరిడీలో ఉండే ప్రాంతాలు మాత్రం చూసుకునే వాళ్ళు మనకు కావాలి. 4 రోజుల పాటు షిరిడీలో ఉండాలి అంతే. దీనికి కట్టుబడిన వాళ్ళని పిలవండి, ఎవరినైనా పర్లేదు. కాబట్టి మనకు 7 నిమిషాలు ఎక్కువైంది. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వస్తి.